శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్ పాదాః విజయంతే. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం నిన్నటి నుంచి మొదలెట్టుకున్నాం. జన్మాది అధికరణంలో ఇది జన్మాది అధికరణం అనేది రెండో సూత్రం. ఇది జన్మాది అధికరణంలో భాగం రెండుగా చదువుకుంటున్నాం మనం. జరిగిన దాంట్లో కొంచెం కట్ అయింది, అది మళ్ళీ కొంచెం చదువుతున్నా. ఆ బ్రహ్మను గూర్చి సూచించాలంటే జగత్ సృష్టి స్థితి ప్రళయాలనే సాధనంగా చెప్పాలి. అందుచేత వాటినే ఈ సూత్రంలో పేర్కొన్నట్లు గ్రహించాలి అని ఇత్యాది భాష్యవాక్యానికి భావం. ఇంతకు అధికంగా చెప్పిన 3 భావ వికారాలు అంటే జన్మ లయాలలోనే అంతర్గతం అయినప్పుడు శృతక్త జన్మస్థితి లయాలను కాదని కేవలం స్పష్టత్వార్థం చెప్పిన యాసోక్త భావ వికారాలను గ్రహించడం ఎందుకు అని కూడా భావం. అంటే బ్రహ్మను గురించి చెప్పాలంటే సృష్టి స్థితి లయాల గురించి చెప్తే సరిపోద్ది, సాధారణంగా చెప్పాలి. కానీ అధికంగా ఈ 3 భావ వికారాలు జన్మలయాల్లోనే అంతర్గతం అయినప్పుడు శృతక్త సృష్టి స్థితి లయాలు కాదని కేవలం స్పష్టతార్థం చెప్పిన యాసోక్త భావ వికారాలను గ్రహించడం ఎందుకు అని కూడా భావం అంట. ఈరోజు మొదలు ఇక్కడ ప్రశ్న: ఈ జన్మాది సూత్రంలో కూడా నైయాయికులు చెప్పిన అనుమానమే చెప్పబడింది కదా అని. సమాధానం: కాదు, దీంట్లో కూడా నైయాయికులు చెప్పిన అనుమానమే చెప్పబడింది కదా అంటున్నాను అడుగుతున్నారు. కాదు, సమాధానం చెప్తున్నారు. కాదు, సూత్రాలు వేదాంత వాక్యాలనే పుష్పాలను గుచ్చడం కోసం ఉద్దిష్టమైనవి. ఈ సూత్రాలు వేదాంత వాక్యాలనే పుష్పాలను గుచ్చడం కోసం ఉద్దిష్టమైనవి. గురించి సరిగ్గా సూత్రాలు గుచ్చి చెప్తున్నారు అని. సూత్రాలు వేదాంత వాక్యాలను ఉదాహరించి వాటి అర్థాన్ని గురించి విచారిస్తాయి. ఈ సూత్రంలో వేదాంత వాక్యాలను ఉదాహరించి వాటి అర్థాన్ని గురించి విచారిస్తాయి. బ్రహ్మ సాక్షాత్కారం వాక్యార్థ విచారణ చేసి దానిని నిర్ణయించడం చేత కలుగుతుంది కాన అనుమానం మొదలైన ఇతర ప్రమాణాల చేత కలిగేది కాదు. బ్రహ్మ సాక్షాత్కారం వాక్యార్థ విచారణ చేసి దాన్ని నిర్ణయించడం చేత కలుగుతుంది, కానీ అనుమానం మొదలైన ఇతర ప్రమాణాల చేత కలగదు అని చెప్తున్నారు. జగత్తు యొక్క జన్మాదులకు కారణమైన దానిని కూర్చి చెప్పే వేదాంత వాక్యాలు ఉండగా అవి చెప్పి అర్థాన్ని దృఢీకరించుకొనడం కొరకు ఈ వేదాంత వాక్యాలకు విరుద్ధం కాని అనుమానం కూడా ప్రమాణంగా అయినా అనగా అలాంటి అనుమానాన్ని ప్రమాణంగా చూపినా దాన్ని నిరాకరించం. అది దాని గురించి వేదాంత వాక్యాలు చెప్పినా వాటిని దృఢీకరించడం కోసం వేదాంత వాక్యాలకు విరుద్ధంగా కానీ ఉన్న అనుమానం కూడా ప్రమాణంగా అయినా అలాంటి అనుమానాన్ని ప్రమాణంగా చూసినా కానీ దాన్ని నిరాకరించాం. ఎందువల్లనగా తర్కాన్ని తనకు సహాయంగా ఉపయోగించుకొనవచ్చు అని శృతియే అంగీకరించింది. అది దేన్ని నిరాకరించాం, ఎందువల్లనగా తర్కాన్ని తనకు సహాయంగా ఉపయోగించుకొనవచ్చు అని శృతియే అంగీకరించింది. శ్రోతవ్య మంతవ్య అంటే ఆత్మ వినదగినది, మననం చేయదగినది అని శృతి అంటది. శ్రోతవ్య మంతవ్య అని అంటే శ్రోతవ్య అంటే ఆత్మ వినదగినది, మంతవ్య అంటే మననం చేయదగినది అని శృతి. మేధావి అయిన పండితుడు గాంధార దేశమే చేరినట్లు ఆచార్యవంతుడైన పురుషుడే తెలుసుకొనగలుగుతాడు. మేధావి అయిన పండితుడు గాంధార దేశమే చేరినట్లు ఆచార్యవంతుడైన పురుషుడే తెలుసుకొనగలుగుతాడు అని శృతి తనకు అంటే శృతికి పురుషుని బుద్ధి సహాయం కూడా ఉండాలని చూపుతున్నది. పురుషుడు ఎంచుకోవాలి అన్నట్టు చెప్తున్నారు. ఆత్మను గురించి శృతుల ద్వారా వినాలి అని చెప్పిన శృతియే ఆత్మను గూర్చి నీ బుద్ధితో మననం కూడా చేయాలని చెప్పుచున్నది. శృతుల ద్వారా ఆత్మను గురించి శృతుల ద్వారా వినాలని చెప్పిన శృతియే మళ్ళీ ఆత్మను గురించి నీ బుద్ధితో అది మననం చేయాలని కూడా చెప్పుచున్నది. శ్రవణ మనన నిధ్యాసలు అంటారు కదా, అట్లా
విన్నది మననం చేస్తేనే కదా మనకి. మననం అనగా శృతి బోధితమైన విషయం యుక్తి సమ్మతముగా ఉన్నదా లేదా అని పరిశీలించటం. అది కరెక్టా కాదా అని మనం పరిశీలించటం. గాంధార దేశానికి సంబంధించిన వారిని ఒకరిని దొంగలు కండ్లకు గంతలు కట్టి ఉత్తరంగా చాలా దూరం తీసుకుని పోయి అక్కడ వదిలివేయగా అతడు తన తెలివిని ఉపయోగించి అందరినీ అడుగుతూ ఒక బుద్ధి బలం చేత గాంధార దేశం చేరుకున్నాడు. అట్లా ఎక్కడ దొంగలు కట్టేసేసి తీసుకుని అక్కడ వదిలేయగా తన తెలివిని ఉపయోగించి అందరినీ అడుగుతూ బుద్ధి బలం చేత గాంధార దేశం చేరుకున్నాడు. అదేవిధంగా మేధావి అయిన పండితుడు గురువుల నుండి విషయం తెలుసుకుని తన బుద్ధి బలం కూడా ఉపయోగించి, వాళ్ళు గురువులు చెప్పింది విని కూడా తన బుద్ధి బలం కూడా ఉపయోగించి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని 2వ శృతి వాక్యం చెప్పుచున్నది. ఈ 2వ వాక్యం చెప్తున్నా. అందువల్ల తనను సరిగా అర్థం చేసుకునటానికి అనుమానాదులను కూడా ఉపయోగించుకోవడంలో తప్పు లేదని శృతియే చెప్పుచున్నదని భావం. ఇంకా నెక్స్ట్ నీతి. ధర్మ జిజ్ఞాసకు సంబంధించి అంతవరకు శృత్యాదులు మాత్రమే ప్రమాణం. ధర్మ జిజ్ఞాసకు సంబంధించి అంతవరకు శృత్యాదులు మాత్రమే ప్రమాణం అని చెప్తున్నారు. ధర్మం తెలుసుకోవాలంటే దాని గురించి శృత్యాదుల వల్లనే అదే ప్రమాణం, దాని ద్వారా తెలుస్తుంది. ధర్మ జిజ్ఞాస ఎందువలే బ్రహ్మ జిజ్ఞాసలో శృత్యాదులు మాత్రమే ప్రమాణం కాదు. ధర్మ జిజ్ఞాసలో తెలుసుకోవడానికి అదే కారణం, కానీ బ్రహ్మ జిజ్ఞాసలో శృత్యాదులు మాత్రమే ప్రమాణం కాదు అని చెప్తున్నారు. ధర్మం తెలుసుకోవాలంటే శృతులు అన్నీ ఉపయోగపడతాయి, కానీ బ్రహ్మ జిజ్ఞాసలో శృతుల వల్ల మాత్రం తెలియదు. మరేమనగా బ్రహ్మ జిజ్ఞాసలో శృత్యాదులు అనుభవాదులు కూడా యథాసంభవంగా అంటే వీలుని బట్టి ప్రమాణం. ఎందువలనగా అది వీలుని బట్టి ప్రమాణం అవుతుంది. ఎందువలనగా బ్రహ్మజ్ఞానం చివరికి బ్రహ్మానుభవంతోనే, అది మనకు అనుభవం అవ్వాలి, కానీ శృతుల ద్వారా ఎన్ని తెలుసుకోవడం వల్ల ఏం తెలుసుకోదు. చివరికి అది బ్రహ్మాను అనుభవంతోనే, బ్రహ్మ సాక్షాత్కారంతోనే ముగుస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఉన్న బ్రహ్మ అనే వస్తువుకు సంబంధించినది. ఇది ఎల్లప్పుడూ ఉన్న బ్రహ్మ అనే వస్తువుకు సంబంధించింది అని చెప్తున్నారు. వివరణ. ధర్మాన్ని గురించి తెలుసుకొనడానికి స్మృత్యాదులు తప్ప ఇతర ప్రమాణాలేవీ లేవు. బ్రహ్మ సంగతి అలాంటిది కాదు. బ్రహ్మను గూర్చి స్మృత్యాదుల ద్వారా తెలుసుకొనవచ్చును, స్వానుభవం ద్వారా కూడా తెలుసుకొనవచ్చు. బ్రహ్మను గురించి స్మృత్యాదుల ద్వారా తెలుసుకోవచ్చును, స్వానుభవం ద్వారా కూడా తెలుసుకొనవచ్చును. ధర్మం అయితే అలా కాదు, స్మృత్యాదుల ద్వారా తెలుసుకోవాల్సింది అన్నట్టు చెప్పుకొచ్చారు. బ్రహ్మ అనేది కొత్తగా పుట్టించబడేది కాదు. ఎల్లప్పుడూ స్మృత్యాదుల ద్వారా తెలుసుకుంటాం, స్వానుభవం ద్వారా కూడా తెలుసుకుంటాం. మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. బ్రహ్మ అనేది కొత్తగా పుట్టించబడేది కాదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్న నిత్య వస్తువు. అది ఎప్పుడూ ఉండే స్థిరంగా ఉన్న నిత్య వస్తువు. బ్రహ్మజ్ఞానానికి పరమ ప్రయోజనం బ్రహ్మ సాక్షాత్కారమే. మనకి బ్రహ్మజ్ఞానం కలగటానికి పరమ ప్రయోజనం ఏంటంటే, బ్రహ్మజ్ఞానం పొందాలంటే ప్రయోజనం ఏంటంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారమే అని చెప్తున్నారు. నిత్యము ఉన్న వస్తువును గురించి శృత్యాదుల ద్వారా తెలుసుకొనవచ్చు. నిత్యము ఉన్న వాటి గురించి శృత్యాదుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర యుక్తుల చేత తెలుసుకొనవచ్చు. యుక్తుల ద్వారానే తెలుసుకోవచ్చు. ఆలోచించేదే ఏంటని మిగతా స్వానుభవం ద్వారా తెలుసుకొనవచ్చు. స్వానుభవం ద్వారా కూడా అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. అందుచేత బ్రహ్మ విషయంలో అనుమానాది ప్రసారానికి అభ్యంతరం లేదని భావం. అవి కూడా అనుభవం ద్వారా, అనుమానం ద్వారా కూడా అభ్యంతరం లేదని భావం. ఇక్కడ మళ్ళీ కర్తవ్య ఇది ఎంతైంది చదువుకోవచ్చులే ఇంకొంచెం. కర్తవ్య ఇది కొత్తగా చేసి సాధించవలసిన దాని విషయంలో అనుభవాపేక్ష ఉండదు. అందుచేత దాని విషయంలో శృత్యాదులు మాత్రమే ప్రమాణం. కొత్తగా చేసి సాధించవలసిన దాని విషయంలో అనుభవాపేక్ష ఉండదు. కొత్తగా ఏదైనా సాధించాలంటే విషయంలో అనుభవాపేక్ష ఉండదు, అనుభవం ఉండదు. అందుచేత దాని విషయంలో శృత్యాదులు మాత్రమే ప్రమాణం. దాంట్లో చెప్పినదే ప్రమాణంగా తీసుకోవాలి. మరొక కారణం ఏమనగా కర్తవ్యం అంటే చేయదగిన కర్మ. మన కర్తవ్యం ఏంటంటే చేయదగిన కర్మ పుట్టడానికి పురుషుని మీద ఆధారపడి ఉంటుంది. అది చేయాలని మన అనుకుంటే అది మన బట్టి ఆధారపడి ఉంటుంది.
అది కర్తవ్యం అంటే చేయదగిన కర్మ మనం చేయాలనుకుంటే ఆ పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. పురుషుడు చేస్తేనే కర్మ సిద్ధిస్తుంది, అతను చేస్తేనే కర్మ సిద్ధిస్తుంది. లౌకిక కర్మ అయినా వైదిక కర్మ అయినా చేయటానికి లేదా మానటానికి లేదా మరొక విధంగా చేయటానికి శక్యం అవుతుంది. లౌకికంగా అయినా వైదికంగా అయినా ఏదైనా సరే చేయాలన్నా మానాలన్నా శక్యం అవుతుంది. ఉదాహరణకి ఒకడు గుర్రం ఎక్కి వెళ్ళవచ్చు, నడిచి వెళ్ళవచ్చు, అసలు వెళ్ళకుండానే ఉండవచ్చు. ఈ విధంగా ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్ళడం అనే లౌకిక కర్మ అది చేసే మనుషుని మీద ఆధారపడి ఉంది. అతిరాత్రంలో షోడశి గ్రహాన్ని గ్రహించాలి. అతిరాత్రంలో షోడశి గ్రహాన్ని గ్రహించకూడదు. ఇలా అతిరాత్రంలో షోడశి గ్రహాన్ని గ్రహించాలనుకోవడం, అతిరాత్రంలో షోడశి గ్రహాన్ని గ్రహించకూడదా అనుకోవడం, ఇలాగా అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత హోమం చేయాలి, లేకపోతే సూర్యుడు ఉదయించకుండా హోమం చేయాలి అని విధులు మటాయి. ఉదయించిన తర్వాత హోమం చేయాలి, సూర్యుడు ఉదయించకుండానే హోమం చేయాలని విధులు. ఈ నిషేధాలు కూడా ఇక్కడ కర్మ విషయంలో సార్థకమవుతాయి. అవన్నీ చెయ్యాలి చేయకూడదనే విషయాలు కూడా విధులు ఇలా విధి ఉంది, దాన్ని నిషేధించాలి అనుకోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ కర్మ విషయంలో సార్థకం అవుతుంది. వికల్ప సామాన్య శాస్త్ర విశేష శాస్త్రాలు కూడా సార్థకం అవుతాయి. అంటే వికల్పం, సామాన్య శాస్త్ర, విశేష శాస్త్రాలు కూడా సార్థకం అవుతాయి. ఈ మూడు సార్థకం అవుతాయి. దాని గురించి వివరణ చెప్తున్నారు. అతిరాత్ర అనే సంస్థ గల జ్యోతిష్ఠోమ యాగంలో షోడశి అనే పేరు గల గ్రహాన్ని గ్రహించాలి అని వాక్యానికి అర్థం. గ్రహించకూడదని రెండో వాక్యానికి అర్థం. దీనికి సంబంధించిన విస్తృత వివరణ ఉన్నది. ఈ షోడశి గ్రహణం కర్మగాన చేస్తే చేయవచ్చు లేదా మానివేయచ్చని చెప్పడం కుదురుతుంది. అట్లే వారి శాఖ సంప్రదాయాన్ని బట్టి కొందరు సూర్యోదయానంతరం హోమం చేయాలి. కొంతమంది ఎవరి ఆచారం బట్టి వాళ్ళు సూర్యోదయానంతరం హోమం చేయాలి. కొందరు సూర్యోదయానికి ముందు చేయాలని చెప్పడానికి వీలున్నది. అట్లే కర్మలను సంబంధించినంతవరకు కొన్ని యాగం చేయాలి ఇత్యాది విధులు. సొరను తాగకూడదు ఇత్యాది నిషేధాలు విరిహుల చేతనైనా యాగం చేయవచ్చు. కొన్ని నిషేధాలు ఉంటాయి, వాటి విరిహుల చేతనైనా యాగం చేయవచ్చు, ఎవల చేతనైనా చేయవచ్చు అని వికల్పాలు. అలా కొంతమంది ఏమో ఎవరితోటైనా చేయించు, సొరను తాగకూడదు అంటారు. కొంతమంది అట్లయినా అటువంటి వాళ్ళతోనే యోగం చేయించవచ్చు అని కొంతమంది వికల్పాలు అలా చెప్పేవాళ్ళు. వికల్పాలు అలాగా ఏ ప్రాణిని చంపకూడదు ఇత్యాది సామాన్య శాస్త్రాలు. ఏ ప్రాణిని చంపకూడదు అనేది ఇటువంటి సామాన్య శాస్త్రాలు. అగ్నిశోమంలో పశువును చంపాలి అని ఇత్యాది విశేష శాస్త్రాలు ఉండటానికి అవకాశం ఉంది. కొన్ని శాస్త్రాల్లో ఒక చోటేమో చంపకూడదు అంటారు. అగ్నిశోమంలో పశువును చంపాలని ఇత్యాది విశేష శాస్త్రాలు కూడా ఉండటానికి అవకాశం ఉన్నాయి. అందుకు కారణం కర్మ మనుష్య ప్రయత్న సాధ్యం అవటమే. అందుకు కారణం ఏంటంటే కర్మ అనేది ఇది మనిషి ప్రయత్నం వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి మనుషులు అట్లా ఎవరికి వాళ్ళు ఒకటి ఏంటి మూడు విషయాలు చెప్పుకున్నాం. ఏంటది వికల్పంగా ఒకళ్ళు సామాన్యులు విశేషణ శాస్త్రాలు కూడా ఇలాగ 3 శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి అని చెప్పారు. ఇంకా సత్వితి అంటే వస్తువు ఉన్న పదార్థం విషయంలో ఇది ఇట్లు అని కానీ, ఇది ఇట్లు కాదు అని కానీ, ఇది ఉన్నది అని కానీ, ఇది లేదని కానీ వికల్పాలు ఉండవు. వికల్పాలన్నీ పురుషుని బుద్ధిని ఆలోచనని బట్టి ఏర్పడతాయి. పురుషుని యొక్క బుద్ధిని బట్టే ఉంటాయి అని చెప్తున్నారు. చెయ్యాలి చేయకూడదు అని. వస్తువు యొక్క యథార్థ స్వరూపానికి సంబంధించిన జ్ఞానం అయితే పురుష బుద్ధి మీద ఆధారపడి ఉన్నది కాదు. వస్తువు యొక్క యథార్థ స్వరూపం గురించి సంబంధించిందైతే ఆ జ్ఞానం అయితే పురుష బుద్ధి మీద ఆధారపడి ఉండదు. అది వస్తు స్వరూపం మీదనే ఆధారపడి ఉంటుంది. అది వస్తువు యొక్క స్వరూపం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు ఏ విధంగా ఉంటే ఆ విధమైన జ్ఞానమే కలుగుతుంది. ఆ వస్తువు ఏ విధంగా ఉంటే ఆ విధమైన జ్ఞానం కలుగుతుంది. అదే యథార్థ జ్ఞానం అని అర్థం. ఒక స్థానమును అంటే ఒక బండనని, ఒక స్థానమును అంటే స్థిరంగా ఉన్నది. పెద్ద జాతి బండను లేదా కొమ్మలు లేని చెట్టును, కొమ్మలు లేకుండా ఉన్న చెట్టు పెద్ద మానును చూచినప్పుడు కలిగిన ఇది స్థానువా పురుషుడా మరొక ఏదైనా అనే వికల్ప జ్ఞానం యథార్థ జ్ఞానం కాదు కదా.
ఆ వికల్ప జ్ఞానం ఇది స్థానువా పురుషుడ మరొక ఏదైనా అని వికల్ప జ్ఞానం యథార్థ జ్ఞానం కాదు కదా. అందులో పురుషుడా మరొకటి ఏదైనా అనేది మిథ్యాజ్ఞానమే. అంటే అది ఏదో అనుకుంటే అది మిథ్యాజ్ఞానం అవుతుంది, అది కొమ్మై ఉండి వేరే అనుకుంటే అది మిథ్యాజ్ఞానమే అవుతుంది, భ్రాంతి జ్ఞానమే. ఇది స్థానివే అనేది మాత్రమే తత్వజ్ఞానం. అది స్థానివే కదలదు అట్లా అనుకుంటాం, అది వేరే విధంగా అనుకుంటే అది మిథ్యాజ్ఞానము, భ్రాంతి కలుగుతుంది అన్నట్టు. ఎందువలనగా ఈ జ్ఞానం వస్తువు మీద ఆధారపడి ఉన్నది. ఈ విధంగా భూత వస్తువును అనగా ఉన్న వస్తువును గూర్చిన జ్ఞానానికి ఉన్న ప్రామాణ్యం వస్తు స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు ఎలా ఉంటే అలా దానిని తెలుసుకుంటే అది సరైన జ్ఞానం అవుతుంది. అది ఆ వస్తువు ఏది కొమ్మ అయితే కొమ్మ, రాయి అయితే రాయిది, అది ఏదైతే అది అలా తెలుసుకుంటే సరైన జ్ఞానం అవుతుంది. దాని విషయంలో మనిషి ఇష్టాలు ఏమీ పనిచేయవని అర్థం. అది మనిషికి కొమ్మ కాకుండా మనిషిలా కనిపించాడంటే, వేరే విధంగా కనిపించాడంటే అది అలా కాదు, దాని విషయంలో మనిషి ఇష్టాలు పనిచేయవు అని అర్థం. అది ఏదైతే అదే అని. ఇది అలా ఉండగా బ్రహ్మజ్ఞానం కూడా భూత వస్తు విషయమైనది అనగా కొన్ని కొత్తగా పుట్టించబడని వస్తువుకు సంబంధించినది గాన వస్తువు మీద ఆధారపడినదే అని ఇంకా దీని గురించి వివరణ చెప్తున్నారు. నెక్స్ట్ చదువుకుందాం. ఇది బ్రహ్మజ్ఞానం కూడా భూత వస్తువు విషయమైనది అనగా అంటే కొత్తగా పుట్టించబడనిది అని, వస్తువుకు సంబంధించినది గాన వస్తువు మీద ఆధారపడినదే అని క్వశ్చన్ వేస్తున్నారు. దీనికి సమాధానంగా మనం తర్వాత చదువుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జన్మాది అధికరణం 2లో భాగం 2గా చదువుకుంటున్నాం. ఇంకా తర్వాత చదువుకుందాం. ఎక్కువ చదివినా అర్థం కాదు. ఇది ఒక చిన్న పాయింట్ ఎక్కినా మన జన్మ ధన్యమైనట్టే. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.